Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. ఈరోజు భీమవరం పెళ్లిల స్పెషల్ వెజ్ లివర్ కర్రీ. ఈ కర్రీని కరెక్ట్గా చేయాలి కానీ నిజంగా నాన్ వెజ్ లివర్ లాగానే ఉంటుంది. ముందుగా బాయిల్ అవుతున్న వాటర్లోకి లేతవి అయితే కాడలతో సహా, ముదిరివి అయితే తోటకూర ఆకులను మాత్రమే వేసుకోండి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి వేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తోటకూరను వాటర్ నుండి సపరేట్ చేసి చల్లటి నీటిలో వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని 1/2 ఇంచ్ అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తోటకూర పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1/2 కప్ శనగపిండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అవసరమైతే తప్ప 1-2 టీ స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని అందులో 1 ఇంచు మందాన పిండి వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ఉన్న బౌల్ను స్టవ్ మీద ఉంచుకొని ఆవిరి మీద ఒక 7 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నుండి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత చల్లారాక 1 ఇంచు పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని ఆయిల్లో వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికాక రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలాక అందులో మనం ఫ్రై చేసుకున్న లివర్ని కూడా వేసుకొని ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లివర్ చక్కగా ఉడికిపోయి కర్రీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ది బెస్ట్ హై ప్రోటీన్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.